ఉద్యోగం తెచ్చుకోవడం ఎప్పుడూ సవాలే. అనుభవం ఉన్న ఉద్యోగులే కావాలని కోరుతాయి యాజమాన్యాలు. అలాగని కొత్త వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వకపోతే అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది అని ప్రశ్నిస్తారు నిరుద్యోగులు. ఉద్యోగాలు లేవు, ఉపాధి గగనమవుతోంది అని ఒకవైపు యువత నిరాశ చెందుతుంటే, మేం ఉద్యోగాలు ఇద్దామనుకుంటే తగిన అర్హతలు ఉన్న వ్యక్తులు దొరకటం లేదు అని ఇండస్ట్రీ పెద్దలు నిట్టూరుస్తున్నారు. దీనిని బట్టి ఉద్యోగాలకు అవసరమైన చదువుని, నైపుణ్యాన్ని కాలేజీల్లో నేర్పించడం లేదు అని అర్థమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ కాలేజీలు పుట్టగొడుగులా వచ్చేశాయి. BA, BSc లాంటి డిగ్రీ కోర్సుల్లోనూ సాంప్రదాయ పద్ధతులను విడిచిపెట్టి కంప్యూటర్స్ వంటి కోర్సులను జత చేస్తున్నారు. ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. క్యాంపస్ సెలక్షన్స్ వంటివి నిర్వహించి మెరికల్ లాంటి వారికి అవకాశాలు ఇస్తున్నామని విద్యా సంస్థల వాళ్లు చెబుతున్నారు. డిగ్రీలు పుచ్చుకుని బయటకొచ్చే వాళ్లతో పోలిస్తే ఇలా అవకాశాలు దక్కించుకున్న వారి సంఖ్య తక్కువేమో. దానికి తోడు ఇప్పుడు AI వచ్చేసింది. ఒకప్పుడు కంప్యూటర్లు వచ్చినప్పుడు జనం ఎంతగా భయపడ్డారో ఇప్పుడు AI పేరు చెబితే అంత వణికిపోతున్నారు. కంపెనీలు కూడా ఉద్యోగాలను భారీ సంఖ్యలో తొలగిస్తున్నాయనే వార్తలు అందరినీ భయపెడుతున్నాయి. AI రాకతో కొన్ని కొత్త ఉద్యోగాలు మాయం కాబోతున్నాయి.